కాబట్టి దీని గురించి తెలుసుకుందామండి. అసలు సముద్రం అంటే ఏంటో ముందు తెలుసుకుందామండి. సముద్రం అనగా సమ్ ప్లస్ ఉద్రం అన్నమాట. అంటే సమ్ అంటే ఏంటి? కూడిన. ఉద్రం అంటే నీరు. నీటితో కూడి ఉండడం అనేది ఒక అర్థం ఉంది. అంటే మన శరీరం అనేది 3 వంతులు నీటితో కూడి ఉంది. అట్లాగే ఈ భూమండలం గూడా 3 వంతులు నీరు, 1 వంతు భూమితో ఉంది. అట్లాగే అసలు ఈ నీటికి ఏంటి అంటే ప్రాణశక్తిని హోల్డ్ చేసి చక్కగా శరీరం అంతా కూడా వ్యాపింపచేసే ఒక అద్భుతమైన గుణం ఉంది ఈ నీటికి. అట్లా ఇంకొక అర్థం ఏంటి అంటే సా ప్లస్ ముద్రం. సా అంటే కూడిన. ముద్రం అంటే ఏంటి? అంటే ముద్రించబడిన చిత్తంలో ముద్రించబడిన వాసనలు లేదా సంస్కారాలని అంటారనమాట. అంటే ఈ ఇవన్నీ కూడా అంటే చిత్తంలో ముద్రించబడిన వాసనలు లేదా సంస్కారాలు. అంటే ఈ వాసనలు లేదా సంస్కారాలు అంటే ఏంటి? మళ్ళీ అసలు చిత్తం అంటే ఏంటంటే చిన్నగా 2 పదాల్లో తెలుసుకుందాం. చిత్తం అనగా అంటే మనలో భావాలు లేతే ఆలోచనలు, కోరికలు ఇలాంటి ఏవైనా సరే పోల్చుకోవడం అన్నమాట. ఒకదానికొకటి ఒకళ్ళతో ఒకళ్ళు పోల్చుకునే దాన్ని ఆ చిత్తం అంటాం. అంటే చిత్తంతో పోలికలతో కూడిన ఈ ఉత్తమమైన భావనలు అంటే గత జన్మల నుండి మనకి ఏర్పడిన ఒక అద్భుతమైన ఉత్తమమైన భావనలు ఏవైతే ఉన్నాయో వాటిని సంస్కారాలు అంటారు. ఈ సంస్కారాల యొక్క పరిపూర్ణ తత్వమే పరిపూర్ణ తత్వమే సముద్రం అంటే. సంస్కారాల యొక్క పరిపూర్ణ తత్వమే సముద్రం అంటే. కాబట్టి ఈ సముద్రం గురించి అసలు మన సంస్కారాలు, మనం ఎలా ఉన్నాము, వీటన్నిటిని గూడా మనం ఏ విధంగా సరిచేసుకోవాలి? ఎలా మేడం హలో బ్రేక్ మేడం. అవుతుంది. ఓకే మేడం. మేడం ఓకేనా? ఓకే. ఓకే. ఆ! సో, మన సంస్ మన శరీరంలో అంటే ఇప్పుడు సముద్రం అంటే ఏంటి తెలుసుకున్నాం. సంస్కారాల యొక్క పరిపూర్ణ తత్వమే సముద్రం అంటే. కాబట్టి ఈ ఈ సముద్రము గురించి మనం ఇవాళ తెలుసుకుందాం. అసలు ఈ సప్త సముద్రాలంటే ఏంటి? ఏమున్నాయి? అవి మన శరీరంలో ఎక్కడున్నాయి? అనేది అన్నీ గూడా తెలుసుకుందామండి. అసలు ఈ సముద్రం మామూలుగా మనం తెలుసుకుంటే సముద్ర గర్భము నుండే హాలాహలము, కల్పవృక్షము, కామధేనువు, ఉచ్ఛైశ్రవము, రంభ, ఊర్వశి ఇలాంటి ఇవి మొత్తం సమస్తం ఏవైతే మనం భూమి మీద సృష్టించినవన్నీ అంటే అసలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఈ సముద్ర గర్భంలోంచి వచ్చినవే. అసలు ఇవన్నీ ఏంటో కూడా తెలుసుకుందాం. మన శరీరంలో సముద్రాల ఉనికి అనేది 7 విధాలుగా ఉందండి. వాటినే సప్త సముద్రాలు అంటాము. అంటే ఎలాగా అంటే మనకి దేవి పురాణంలో శ్రీదేవి పురాణం అని భాగవతంలో మనకి ఇంట్రడక్షన్ చెప్పబడిందండి. ఏంటి అంటే మనువు బ్రహ్మ ఆజ్ఞ చేత సృష్టి ప్రారంభించాడు. మనువు యొక్క పుత్రుడు ఎవరంటే ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు ఇద్దరండి. పుత్రికేమో ఊర్ధ్వశక్తి. ప్రియవ్రతునికి విశాలమైన రాజ్యము ఒకవైపున చీకటితో నిండి ఉంది. అప్పుడు అతను ఆ రథాన్నెక్కి 7 సార్లు భూమి మీద ప్రదక్షిణ చేశాడు. అప్పుడు అతని యొక్క రథ చక్రాల గమనం చేత సప్త సముద్రాలు ఏర్పడినవి. ఆ సముద్రాల మధ్యలో ఉన్న భూమి ఏమిటంటే ద్వీపాలుగా ఏర్పడ్డదన్నమాట. వాటి పేర్లు ఏంటంటే అవి కూడా 7 ద్వీపాలు. జంబూ ద్వీపం, ప్లక్ష ద్వీపం, శాల్మలి ద్వీపం, కుష ద్వీపం, క్రౌంచ ద్వీపం, శాక ద్వీపం, పుష్కర ద్వీపం అని 7 ద్వీపాలు. ఈ ద్వీపాలు కూడా మళ్ళీ ఎలా ఉంటాయంటే ఒకదానికొకటి రెండింతలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఈ ద్వీపాల చుట్టూతానే ఇప్పుడు మనం చెప్పుకున్న సప్త సముద్రాలు ఉన్నాయన్నమాట. వాటి చుట్టూతా కూడా వాటి పేర్లు ఏంటి అంటే లవణ సముద్రము, ఇక్షు సముద్రము, సురా సముద్రము, ఘృత సముద్రము, క్షీర సముద్రము, దది సముద్రము, శుద్ధోదక సముద్రము ఇలా 7 సముద్రాలుగా ఏర్పడ్డాయండి. వీటిని మనం లవణాన్ని ఉప్పు అని, ఇక్షుని చెరుకు అని, ఇక్షు సముద్రం అంటే చెరుకు, సురా సముద్రం అంటే కల్లు, ఘృతం అంటే నెయ్యి, క్షీరం అంటే పాలు, దది అంటే పెరుగు, శుద్ధోదకం అంటే మంచినీటి సముద్రం అన్నమాట. ఇట్లా ఈ సప్త సముద్రాలు ఏర్పడ్డాయండి మనకి.
ఈ సప్త సముద్రాలు కూడా మన శరీరంలో ఏ విధంగా ఉన్నాయంటే వాటి ఉనికి 7 విధాలుగా ఉంది. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టుగా. ఆ లవణ సముద్రం ఏంటి అంటే మనలో ఓషన్ ఆఫ్ సాల్ట్, మూత్రం అన్నమాట. అలాగే ఇక్షు సముద్రం ఓషన్ ఆఫ్ షుగర్ కేన్ అంటే చెమట. తర్వాత సురా సముద్రం అంటే ఓషన్ ఆఫ్ వైన్, శుక్రము. ఘృత సముద్రం అంటే ఓషన్ ఆఫ్ ఘీ అంటే నెయ్యి అని చెప్పుకున్నాం ఇందాక. ఘీ ఆర్ బటర్, మోహద్రవం అన్నమాట మన శరీరంలో. తర్వాతది దది సముద్రము, ఓషన్ ఆఫ్ కర్డ్, పైత్య రసము. అలాగే ఆరోది క్షీర సముద్రము, ఓషన్ ఆఫ్ మిల్క్ అంటే మన శరీరంలో అది కన్నీరు. ఇంకా నెక్స్ట్ ఏడవది ఓషన్ ఆఫ్ ఫ్రెష్ వాటర్, శుద్ధోదక సముద్రము. మన శరీరంలో లాలాజలం అన్నమాట. ఇలా మన శరీరంలో ఈ సముద్రాల యొక్క ఉనికి 7 విధాలుగా ఉన్నది. ఈ ఉనికిని ఎప్పుడైతే మన శరీరంలో ఈ సముద్రాల ఉనికిని మనం కనుక్కొని వాటిని బ్యాలెన్స్ చేయగలిగితే, అంటే సమతుల్యం చేయగలిగితే, మనం ఇందాక చెప్పుకున్నాం చూసారా అన్ని సముద్రంలోంచి వచ్చాయని. కామధేనువు, కల్పతరువు, హాలాహలము ఇలాంటివన్నీ కూడా మనం ఏదైతే అనుకున్నామో అవన్నీ పొందగలుగుతాం. ఇది ఎలాగా ఏంటి అనేది మనం ఈ 3 రోజుల క్లాసుల్లో ఏ విధమైన ఆహారం తీసుకుంటే వీటి యొక్క ఇది బ్యాలెన్స్ అవుతోంది, ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఆ తర్వాత ఈ సముద్రాలు ఇప్పుడు ఏవైతే చెప్పుకున్నామో ఈ మూత్రము, చెమట, శుక్రము, మోహద్రవము, పైత్యరసము, కన్నీరు, లాలాజలము ఇవి ఏ విధంగా మనకి తయారవుతున్నాయి అంటే ఇవన్నీ కూడా కొన్ని మనకి గ్లాండ్స్, హార్మోన్స్ యాక్టివేషన్ వల్ల ఇవన్నీ కూడా జరుగుతున్నాయని మనకి అర్థమవుతోంది. అయితే ఈ గ్లాండ్స్ ఏమేంటి? దేనికి సంబంధించిన ఏ సముద్రానికి ఏం గ్లాండ్స్ ఉన్నాయి అనేది కూడా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మన శరీరంలోవే. ఈ శరీరంలోవి ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట. అసలు ఈ పురాణాలకి, మన శరీరానికి, సముద్రాలకి అనేది మీకు అర్థమవుతుంది. మీరు జాగ్రత్తగా తెలుసుకుంటే గనక అసలు వీటికి సంబంధించిన అంటే ఈ దది, పెరుగు, పాలు ఇలాంటివన్నీ కూడా మన శరీరంలో ఎంత అద్భుతమైన పని చేస్తాయో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ లవణ సముద్రం అనేది, ఈ లవణ సముద్రంలో మనకేంటంటే అడ్రినల్ గ్రంథి అనేది అటాచ్ అయి ఉన్నది దీనికి. దాన్ని అధివృక్క గ్రంథి అంటారు. దీని నుంచి విడుదలయ్యే హార్మోన్లు అడ్రినలిన్, కార్టిసోల్, ఆల్టోస్టెరాన్ ఇలా. అలాగే ఇక రెండవది ఏంటంటే ఇక్షు సముద్రం. దీనికి ఎటువంటి గ్లాండ్స్ అటాచ్ అయి ఉన్నాయంటే గోనాడ్ గ్లాండ్స్ అంటారు, బీజ గ్రంథులు అంటారు తెలుగులో, ప్రోస్టేట్ గ్రంథి అంటారు తెలుగులో, పౌరుష గ్రంథులు అంటారు. అట్లాగే చెమట గ్రంథులు, స్వేద గ్రంథులు. వీటి నుంచి మనకి రిలీజ్ అయ్యే హార్మోన్స్ ఏంటి అంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, టెస్టోస్టెరాన్ ఇట్లా ఒక్కొక్క సముద్రానికి ఒక్కొక్క గ్లాండ్ వాటికి సంబంధించిన హార్మోన్స్ అన్నమాట. అలాగే సురా సముద్రము. ఈ సురా సముద్రానికి ప్యాంక్రియాస్, క్లోమగ్రంథి, తెలుగులో క్లోమగ్రంథి అంటారు. దీనికి సంబంధించి ఇన్సులిన్, గ్లూకోగాను, గ్లైకోసిన్, సెరటోనిన్ అనే ఈ హార్మోన్స్ రిలీజ్ చేస్తాయన్నమాట. ఇంకా నెక్స్ట్ 4వ సముద్రం ఏంటంటే ఘృత సముద్రం. దీనికి థైమస్ గ్లాండ్, దీన్ని బాలగ్రంథి అంటారు. ఈ యొక్క గ్లాండ్ అటాచ్ అయి ఉన్నది. దీని నుంచి లింఫోసైట్స్ అనేవి ఒక నర్వ్స్, టీ సెల్స్ అన్ని కూడా శరీరం అంతా కూడా వ్యాపించి ఉంటాయన్నమాట. ఇంకా నెక్స్ట్ 5వది ఏంటంటే పైత్యరసం. అదే మన శరీరంలో పైత్యరసము, దది సముద్రం అంటాము. దీనికి అటాచ్ అయి ఉన్న గ్లాండ్ ఏంటంటే థైరాయిడ్. ఈ థైరాయిడ్ గ్లాండ్ నుంచి మనకు విడుదలయ్యే హార్మోన్స్ ఏంటి అంటే థైరాక్సిన్ అండ్ ట్రైఐడో థైరానిన్ అనే రిలీజ్ అవుతున్నాయి అన్నమాట హార్మోన్స్. మేడం, ఓకే మేడం. నెక్స్ట్ క్షీర సముద్రం అండి. ఈ క్షీర సముద్రము మనకి మన శరీరంలో కన్నీరు అన్నమాట.
దీనికి అటాచ్ అయ్యి ఉండే గ్లాండ్ ఏంటి అంటే పిట్యూటరీ గ్లాండ్. దాన్ని తెలుగులో పీయూష గ్రంథి అంటారు. అలాగే అశ్రు గ్రంథులు అంటే ఆహ్, కన్నీటి గ్రంథులనమాట. వీటికి సంబంధించి మన అసలు పిట్యూటరీ గ్లాండే మనకి మొత్తం శరీరంలోని మిగతా గ్లాండ్స్ అన్నిటికి మాస్టర్ గ్లాండ్ అన్నమాట. సో, ఇక్కడ మనకి సోమాటోట్రాఫిక్ హార్మోన్స్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్స్, ఏసీటీహెచ్ ఎడినోకార్టికోట్రాపిక్ హార్మోను, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోను, ఇట్లా అన్ని రకాల హార్మోన్స్ గూడా ఇక్కడ ఇందులో మనకి రిలీజ్ అవుతూ ఉంటాయన్నమాట. ఇక నెక్స్ట్ ఆహ్, శుద్ధోదక సముద్రం అన్నమాట. శుద్ధోదక సముద్రం అంటే మన శరీరంలో లాలాజలం. ఈ లాలాజలం ఇక్కడ ఏంటిదంటే మనకి ఇదొక అసలు మెయిన్ గ్లాండ్ అన్నమాట. పీనియల్ గ్లాండ్ దీనికి సంబంధించి. ఈ పీనియల్ గ్లాండ్ నుంచి మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతా ఉంటుంది. ఇక్కడే లాలాజల గ్రంథులు గూడా ఉంటాయన్నమాట. ఈ పీనియల్ గ్లాండే మనల్ని ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది చాలా అద్భుతంగా. ఇట్లా మనకి గ్లాండ్స్, ఈ హార్మోన్స్ అనేవి మనకి చాలా ఆహ్, మెయిన్ రోల్ ప్లే చేస్తున్నాయన్నమాట మన శరీరంలో. సో, ఇవి మనకి ఈరోజు దీని ఇంట్రడక్షన్ అన్నమాట. అసలు ఇవి అన్నీ గూడా ఏ విధంగా పనిజేస్తాయి అనేది గూడా మనం తెలుసుకుందాము. అలాగే ఇది మనం ఇప్పుడు శారీరక పరంగా మనకి ఎలాగా ఉన్నదనేది తెలిసింది గదా మేడం. అలా ఈ ఈ లవణ సముద్రాలు, తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 7 సముద్రాలు గూడా ఆహ్, మేరువు చుట్టూతా, మేరువు చుట్టూతా ఉన్నాయని చెప్పి మన పురాణాల్లో చెప్పడం జరిగింది. మేరువు అంటే హిమాలయాలు మేడం. ఆ హిమాలయాలకి చుట్టూతా అంటే మళ్ళీ హిమాలయాలంటే ఇక్కడ మళ్ళీ మన శరీరంలోకొచ్చేటప్పటికి నాభి చాలా మెయిన్ పార్ట్ అన్నమాట. ఆ నాభి చుట్టూతా మన సప్త సముద్రాలున్నాయి మన శరీరంలో. అదే భౌగోళిక పరంగా చూస్తే హిమాలయాల చుట్టూతా మేరు చుట్టూతా గూడా ఈ సప్త సముద్రాలు ఉన్నాయన్నమాట. అక్కడ అసలేం జరుగుతుందనేది మనకి పురాణాల్లో చెప్పింది గూడా ఒక 2 నిమిషాలు తెలుసుకుందాం. లవణ, ఇక్షు, సుర, సర్పి, దది, క్షీర, మంచినీటి సముద్రాలు, మేరుకి తూర్పున ఉప్పు సముద్రం, నడుమ జలములో విష్ణువు తేజస్సుతో వెలిగే విష్ణులోకం ఉంది. మేరుకు తూర్పున ఉన్న క్షీరాబ్ది మధ్యలో విష్ణువు లక్ష్మీ సమేతుడై ఉండి హస్తదర్శనం మాత్రమే ఇస్తాడు. మేరువుకి తూర్పున పాలకడలి నడుమ శ్వేతద్వీపం నందు విష్ణువు శిరస్సు చేత పంచకాల పూజలు అందుకుంటాడు. శ్వేతద్వీపమున ప్రవేశించిన జీవులు తరువాత ఆదిత్య మండలము ద్వారా బ్రహ్మలో ప్రవేశించి అనిరుద్ధుని సంకర్షణి పొంది చివరకు వాసుదేవుడిని పొంది ముక్తులవుతారని చెప్పబడింది. క్షీర సముద్ర ఈశాన్య దిక్కున ఆది విష్ణువు భృగ్వాది మునులు శరీరధారులై శాస్త్రములు లక్ష్మ్యాది దేవతల చేత కొలవబడుతూ ఉంటాడు. అక్కడ యోగనిద్రలో ఉన్న విష్ణువు ఉచ్ఛ్వాస నిశ్వాసలలో జీవుల యొక్క పుట్టుక మరణం సంభవిస్తుంది. మేరువుకి పడమట ఘృత సముద్రమునకు నడుమ ఉన్న గోవర్ధనగిరిలో దివ్యధేనువులు ఉంటాయి. అక్కడ విష్ణువు కామరూపుడై ప్రకాశిస్తూ ఉంటాడు. దది సముద్రము నడుమ మహా తేజస్సు కలిగిన ఋషుల మధ్య విష్ణువు స్వర్ణరూపుడై ప్రకాశిస్తూ ఉంటాడు. ఇక్కడ మనకి మేడం మేరు అన్నప్పుడు నాభి చెప్పుకున్నాం గదా! నాభికి పడమట వైపున అంటే ఘృత సముద్రం. అంటే ఇక్కడ మనకి మన శరీరంలోకొచ్చేటప్పటికి నాభికి పైన ఆహ్, అనాహత చక్రం. అనాహత చక్రం దగ్గర ఘృత సముద్రం ఉందండి. దాని ఇటు చూడండి అసలు ఎక్కడి నుంచి ఏ విధంగా కనెక్ట్ అయ్యి ఉన్నాయో. ఆ! అట్లా అన్నమాట. సో, అక్కడ విష్ణువు కామరూపుడై ప్రకాశిస్తూ ఉంటాడు. నెక్స్ట్ దది సముద్రం. దది సముద్రం నడుమ మహా తేజస్సు కలిగిన ఋషుల మధ్య విష్ణువు స్వర్ణరూపుడై ప్రకాశిస్తూ ఉంటాడు. తర్వాత సురా సముద్రం నడుమ దేవతల నివాసమై ఉన్న ప్రదేశమున సంకర్షణుడనే పేరుతో విష్ణువును మదిర, కరీషిణి, కాంతి అనే ముగ్గురు దేవతలు పరమ సౌందర్యవతులై సేవిస్తూ ఉంటారు. అక్కడ ప్రజాపతులు విష్ణువును కలుసుకుంటారు. విష్ణువు వరాహావతారంతో భూదేవిని యథాస్థానంలో నిలబెట్టిన స్వయంభువు. మనువుకి భూగోళాన్ని ప్రజా సృష్టి నిమిత్తం ఉపయోగించాలని ఈ విధంగా మనం ఈ యొక్క సముద్రాలు వాటి ఉనికిని మనకి పురాణాల్లో ఈ విధంగా చెప్పబడింది మేడం. సో, ఇక్కడ మనం ఈ ఈ సముద్రాల గురించి ఇదంతా ఇంట్రడక్షన్. మీకసలు ఏంటి సముద్రం అంటే ఏంటి? మన శరీరంలో ఎలా ఉన్నాయి? అలాగే పురాణాల్లో చెప్పబడిందేంటి? అసలు నిజంగా భౌగోళికంగా ఎక్కడున్నాయి?
అది వాటికి మనకి మళ్ళీ సంబంధం ఏంటి అనేది అసలు చాలా అద్భుతంగా ఉందండి. అంటే ఇప్పుడు ఇందాక మనం ద్వీపాలు చెప్పుకున్నాం. ఈ ద్వీపాలు ఆహ్, ఈ 7 ద్వీపాలన్నమాట. జంబూ ద్వీపం చెప్పుకున్నాం. సపోజ్ ఇప్పుడు జంబూ ద్వీపం ఫస్ట్‌ది లవణ సముద్రం అనుకోండి. అంటే నేను ఒక జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చి ఆపుతానండి. ఆయా సముద్రం వాళ్ళు మీకు వివరంగా విపులీకరిస్తారు. చెప్తారు. అవి కూడా మీకు ఇప్పుడే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ లవణ సముద్రం అనేది జంబూ ద్వీపం చుట్టూ ఆవరించబడి ఉన్నదని చెప్పబడింది. ఈ జంబూ ద్వీపం అంటే జంబూ అంటే నేరేడు ఫలాలండి. ఈ నేరేడు ఫలాలు ఆ వృక్షాలతో నిండి ఉన్న కారణాన ఆ జంబూ ద్వీపం అనే పేరొచ్చింది. ఇక్కడ లవణ సముద్రము జంబూ ద్వీపాన్ని ఆవరించబడి ఉన్నది. చూడండి. అంటే ఇక్కడ సముద్రం అంటే మన శరీరంలో మూత్రం. ఇక్కడ మూత్రానికి సంబంధించిన ఏవైనా ఇబ్బందులు గాని, ఏవైనా సమస్యలు అంటే యూరినరీ బ్లాడర్స్‌కి సంబంధించి గాని, యూరిన్ సంబంధించిన సమస్యలు ఏవైనా ఉన్నా కూడా అవన్నీ కూడా ఈ నేరేడు ఫలాలు తినటం వలన, వాటి యొక్క పౌడర్, ఆ నేరేడు గింజల పొడి తీసుకోవడం వలన ఈ సమస్యలన్నీ పోతాయండి. అంటే ఈ ఈ జంబూ ద్వీపం చుట్టూ ఆవరింపబడి ఉందంటే అక్కడ మీనింగ్ చూడండి. అట్లా మన సముద్రాలకి మనం సరిచేసుకోగలిగితే, ఈ అన్ని సముద్రాలు అంటే 7 సముద్రాలు సరిచేసుకోగలిగితే, అద్భుతమైన స్థితిలో మనం మన ఇంద్రియాలే, మన కన్ను, ముక్కు, చెవులు ఈ ఇంద్రియాలే అతీంద్రియాలుగా అద్భుతమైన స్థితిలో మారతాయండి. అవి కూడా మన సాధనలో తెలుసుకుంటాం ఇంకా. సో, ఇట్లాగనమాట. అంటే ఈ ద్వీపాల చుట్టూతా ఏవైతే అమరి ఉన్నాయో, ఏ అయితే సముద్రాలు అమరి ఉన్నాయో, అవి అన్నీ కూడా మనం వాటిని సేవించడం వలన, వాటిని ఆచరించడం వలన, ఆ సాధనలో మనం ముందుకెళ్తూ వాటిని చక్కటి అద్భుతమైన స్థితికి తీసుకెళ్ళగలుగుతాం అన్నమాట. ఇందాక చెప్పుకున్నట్టుగా వాటన్నిటిని గూడా మనం బ్యాలెన్స్ చేయగలుగుతాం. ఆ! ఓకే మేడం. శివకుమారి మేడం ప్లీజ్ కంటిన్యూ దిస్ లవణ సముద్రం. మేడం ఒక 2 మినిట్స్ ఒకసారి ఆపండి. హలో! చెప్పండి మేడం. కంటిన్యూ చేయండి. శ్రీదేవి మేడం కంటిన్యూ చేయండి మేడం. రికార్డింగ్‌లో ఉంది. ఓకే మేడం. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా లవణ సముద్రం గురించి మాట్లాడుకున్నామండి. ఈ లవణ సముద్రం అనేది మన శరీరంలో జీవక్రియలన్నింటి తర్వాత వడపోస్తుంది చూసారా కిడ్నీలు వడపోసే సముద్రమే ఈ మూత్రం అన్నమాట. ఇక్కడ లవణం అంటే ఉప్పు. ఎప్పుడైతే మనం ఈ కల్లుప్పును కలిపిన నీటితో గనక స్నానం అంటే అసలు దీని ఉపయోగాలేంటో మనం కొన్ని తెలుసుకుందాం. మన శరీరానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. ఈ కల్లుప్పును కలిపిన నీటితో గనక మనం స్నానం చేస్తే అంటే సముద్ర స్నానం గాని, మనం ఆ సముద్రంలో ఇది కూడా ఉప్పుగా ఉంటుంది గదా! సాల్టీ వాటర్ గదా! సో, అలా చేయడం వలన ఏమవుతుందంటే మన ఆరా క్లీన్ అవుతుంది. ఆరా క్లీన్ అవుతుంది. ఇంకా ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనం బయటికెళ్ళొచ్చాము, లేతే ఒక తలకాయ నొప్పో, లేపోతే ఒక ఒళ్ళంతా నొప్పులుగానో సంథింగ్ దృష్టి అంటుంటాము. దృష్టి తగిలింది అని. అలాంటివన్నీ గూడా మనకి ఏంటంటే, ఆ నెగెటివ్ మన శరీరం మీద పడకుండా ఈ ఉప్పుతో దృష్టి తీస్తూ ఉంటాము. మనం పూర్వం చూడండి పెద్దలు మనకి ఉప్పుతో తీస్తూ ఉంటారు. పిల్లలు బాగున్నా కాస్త చక్కగా తయారైనా, అరే! దృష్టి తగిలుంటుందిరా అని చెప్పి మనకి ఆ ఉప్పుతో లెఫ్ట్ హ్యాండ్‌తో ఉప్పుని తిప్పుతా ఉంటారు. అంటే అక్కడ మన ఆరాని క్లియర్ చేయడం అన్నమాట అది. అలా ఆ ఉప్పు కలిపిన నీటితో స్నానం చేసినా, కల్లుప్పు కలిపిన నీటితో అలా ఉప్పుని ఆ విధంగా తిప్పినా, లేతే ఇంట్లో మూలలు ఉంచుకోవడం వలన గూడా నెగెటివ్ అనేవి తీసివేయడం జరుగుతుంది. అంటే చాలా అద్భుతంగా ఇప్పుడు చాలా కొన్ని కొన్ని దేశాల్లో కూడా మనకి సాల్ట్ రూమ్స్ అని పెడుతున్నారండి. అంటే చక్కటి ఆ యొక్క లవణంతో కూడిన ఎన్నో రకాలనమాట. అంటే సైంధవ లవణము, రోజ్ సాల్ట్ ఇంకా చాలా ఉన్నాయండి. వాటన్నిటితో కూడిన ఆ లవణాలని అంతా గూడా ఒక రూమ్‌లో పెట్టి,
అసలు హీలింగ్ చేస్తున్నారనమాట. అంత అద్భుతంగా ఉపయోగపడుతుంది మనకి సాల్ట్ అనేది. అలాగే ఇంకా, ఇంకా నేరేడు ఫలాలు చూసుకునేటప్పటికి ఇందాక మనం చెప్పుకున్నట్లుగా అంటే ఇవన్నీ గూడా మేము ఎక్స్‌పెరిమెంట్స్ చేసామండి. మా మీద మేము చూసుకొని ఈ లవణ సముద్రం ఉన్న ఆవిడకైతే ఆ ఎక్స్‌పెరిమెంట్స్ చేయడం వల్ల ఆవిడ ఆ మూత్ర సంబంధించిన రోగాలన్నీ పోగొట్టుకుందావిడ. పోగొట్టుకొని హ్యాపీగా ఉందనమాట. అట్లాగే ఇన్ఫెక్షన్స్ మూత్రానికి సంబంధించినయన్నీ గూడా తీసేసుకోవాలంటే ఈ జంబూ ఫలాలు తినాలి. ఇప్పుడు కరెక్ట్‌గా ఈ సీజన్ ఇది. ఈ జూన్, జులై నెలల్లో మనకి నేరేడు పళ్ళొస్తూ ఉంటాయి. వాటి విత్తనాలు దాచుకొని ఆ పౌడర్ కొట్టి వాటిని కొంచెం పౌడర్ తీసుకోవడం వల్ల గాని, లేకపోతే ఆహ్, శరీరంలో మనకి ఏవైనా సరే నేరేడు పండ్లు అందుకే సంవత్సరానికి వచ్చినయి ఒక్కసారి వచ్చినా ఖచ్చితంగా తినమని చెప్తారు. ఏంటంటే దానివల్ల మన శరీరంలో చాలా దోషాలు తీసివేయబడతాయన్నమాట. ఇట్లా ఈ జంబు ఫలాలు ఈ లవణ సముద్రం చుట్టూతా గూడా ఈ జంబూ ద్వీపం చుట్టూతా ఆవరించబడిన అనే దానికి మీనింగ్ ఇదే. అలాగే ఇంకా మనలో ఎలాంటి భావనలు తీసేసుకోవాలి అంటే, అంటే పాతదనాన్ని విసర్జించి, కొత్తదనాన్ని ఆహ్వానించినట్లయితే, అంటే ఈ యూరినరీ ప్రాబ్లమ్స్ అనేవి పోగొట్టుకోవచ్చనమాట. అంటే, అంటే మూఢనమ్మకాల్లో కూరుకుపోయి ఉండడం. పాత భావాలనమాట. ఆహ్, న్యూ ఎనర్జీని నింపుకోవడం. అంటే ఏంటి? కొత్తదనాన్ని ఏదైనా యాక్సెప్టెన్స్ అండ్ ఆహ్, అంగీకరించగలగడం. ప్రతిదాన్ని గూడా మనం అంగీకరించుతూ ఉంటే యొక్క సమస్యలనేవి పోతాయి. యూరినరీ ప్రాబ్లమ్స్ అనేవి. అంటే పాతదనాన్ని మనం విసర్జించేసేయాలి. అంటే ఇప్పుడు చూడండి తయారైన మూత్రాన్ని విసర్జిస్తేనే మనకి ఆహ్, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయన్నమాట. అంటే ఇక్కడ మార్పు తెచ్చుకోవాల్సింది మన భావాల్లో. మన భావాలలోని పాతదనాన్ని విసర్జించాలి. జాగ్రత్తగా గమనించినట్లయితే మన భావాలలోని మూఢనమ్మకాలు అలాంటివి ఏవైతే మనలో అంటిపెట్టుకొని ఉన్నాయో వాటన్నిటిని విసర్జించడం ద్వారా ఆ కొత్తదనాన్ని ఆహ్వానించడం ద్వారా కూడా ఈ యూరినరీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం పోగొట్టుకోవచ్చు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవడమే ఇవన్నీ కూడా. మనలో ఆ ప్రాబ్లం ఉంది అంటే ఈ ప్రాబ్లం వెనకాల మన భావన ఎలా ఉంది? మనం ఎక్కడున్నాము అనేది మనం ఆలోచించుకోవాలన్నమాట. అట్లాగే అడ్రినల్ గ్రంథి. దీనికి సంబంధించిన గ్లాండ్ ఏం చెప్పుకున్నామండి? అడ్రినల్ గ్రంథి. ఈ అడ్రినల్ గ్రంథి కిడ్నీల మీద ఒక టోపీలాగా ఉంటాయండి. ఆ అడ్రినలిన్, కార్టిసోల్, ఆల్డోస్టెరాల్ అనే ఈ హార్మోన్స్‌ని ఇవి ఉత్పత్తి చేస్తాయన్నమాట. ఇవి ఎప్పుడైనా సరే ఇప్పుడు మనకి ఆహ్, ఒక ఎమోషన్ వచ్చింది, ఒక కోపం వచ్చింది, లేతే ఒక దుఃఖం వచ్చింది. వెంటనే ఏం జరుగుతదంటే, ఆ యొక్క కోపానికి మనకి శరీరంలో చాలా మార్పులు జరుగుతా ఉంటాయి. ఎలాగా కళ్ళు పెద్దవైపోవడం, గుండె ఎక్కువ స్పీడ్‌తో లబ్ డబ్ లబ్ డబ్ కొట్టేసుకోవడం, ఊగిపోతూ ఉంటాము. బీపీ పెరిగిపోతా ఉంటది. ఇట్లా బ్రీతింగ్ బాగా ఎక్కువ తీసేసుకుంటూ ఉంటాము. కళ్ళు పెద్దవి చేసేస్తూ ఉంటాము. ఇట్లా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మనకి ఆ ఎమోషన్ వచ్చినప్పుడు. సో, ఇలా గనక మనం వదిలేసినట్లయితే బాడీ డ్యామేజ్ అయిపోతుంది. దీన్ని వెంటనే బ్యాలెన్స్ చేయడానికి ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు ఈ కిడ్నీ మీద ఉన్న ఈ గ్లాండ్ ఉంది గదా! అడ్రినలిన్ గ్లాండ్ అనేది వెంటనే కార్టిసోల్‌ని రిలీజ్ చేస్తదనమాట. ఈ ఆల్డోస్టెరాల్‌ని, కార్టిసోల్‌ని వెంటనే ఇమ్మీడియేట్‌గా రక్తంలోకి పంపించేస్తుందనమాట. ఆ పంపించేయడం ద్వారా మనకి సోడియము, పొటాషియంని ఇవన్నీ గూడా ఏం జేస్తాయి ఆహ్, కంట్రోల్ జేస్తాయన్నమాట. ఈ ఎమోషన్స్‌ని ఇప్పుడేవైతే మనం ఫేస్ చేస్తున్నామో వాటన్నిటిని ఆ ఎమోషన్‌ని బ్యాలెన్స్ చేసేస్తుందన్నమాట ఆ హార్మోను. కాబట్టి ఈ విధంగా మనకి ఈ యొక్క గ్లాండ్, ఆ హార్మోన్ ఉపయోగపడతాయన్నమాట. ఇంకా మనం ఎలాంటి ఆహారం తీసుకోవచ్చంటే, వామాకులున్నాయి గదండీ! వామాకులు తీసుకోవడం వలన ఒక రోజు డైలీ ఒక 2 వామాకులు తీసుకోవడం వలన మూత్రపిండాల్లో కిడ్నీస్‌లో స్టోన్స్ ఏర్పడవన్నమాట. ఒకవేళ ఏమైనా చిన్న చిట్కా ఏర్పడడానికి సిద్ధంగా ఉన్నా కరిగిపోతాయన్నమాట. ఇట్లా మనకి ఈ లవణ సముద్రము, ఈ కిడ్నీలకి సంబంధించి మనం క్లియర్ చేసుకోవచ్చనమాట ఆ సమస్యలుంటే. ఇంకా ఉప్పు ఎక్కువగా అంటే మేము ఎక్స్‌పెరిమెంట్స్ చేసామని చెప్పాం గదండీ! అలాగే ఎక్కువ తీసుకుంటున్నప్పుడు ఎలా ఉంటుంది? అలాగే తక్కువ తీసుకుంటున్నప్పుడు ఎలా ఉంటుందని మేము ఎక్స్‌పెరిమెంట్స్ చేసినప్పుడు, ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందంటే, అవి ఆహ్, బయటికి ఎక్కువ తీసుకున్న ఉప్పుని బయటికి నెట్టేయడానికి కిడ్నీస్ ఎక్కువ శ్రమ పడాల్సొచ్చి,
చాలా ఇబ్బందికి గురయ్యామండి. సో అలాంటప్పుడు కాబట్టి అది ఎక్కువ అనేది తీసుకోకూడదు అనేది తెలుస్తుంది అనమాట. అలాగే తక్కువ తీసుకున్నా కూడా మనకి ఇబ్బందే. కాబట్టి సమంగా బ్యాలెన్స్డ్ గా ఉండాలన్నమాట. సో బాగా కిడ్నీలు పనిచేయాలంటే రోజుకి 4 లీటర్ల నీళ్లు ఖచ్చితంగా తీసుకోవాలి. మనకే తెలిసిపోతా ఉంటది. ఎంత వాటర్ తాగాలి, ఎంత వద్దు అనేది లోపల నుంచి వద్దు అని చెప్తా ఉంటది. ఎవరి బాడీకి తగ్గట్టుగా. అది మనం వినగలగాలన్నమాట. అలాగే ఎప్పుడైతే ఈ లవణ సముద్రం గనక ఇంబాలెన్స్‌గా ఉంటే ఎలా ఉంటారంటే మనుషులు దుఃఖంతో ఉంటారు, భయంతో ఉంటారు, మానసికంగా ఇబ్బందులు పడిపోతా ఉంటారు. ఇంకా మూత్ర సమస్యలతో ఉంటారు ఈ విధంగా. కాబట్టి ఇవన్నీ గూడా మనం ఆహ్, తొలగించుకోవాలి అంటే నీళ్ళు ఎక్కువగా తాగడం, ఫైబర్ ఫుడ్ తినడం, నేరేడు పండ్లను తీసుకోవడం, నేరేడు గింజల పొడిని కూడా రోజు ఒక హాఫ్ స్పూన్ మజ్జిగలో గాని, లేకపోతే విడిగా గాని తీసుకోవడం, కల్లుప్పు స్నానం చేయడం. ఈ ద్వారా ఈ యొక్క లవణ సముద్రాన్ని మనం బ్యాలెన్స్‌డ్‌గా ఉంచుకోవచ్చనమాట. సమతుల్యతతో ఉంచుకోవచ్చు. ఇదండి లవణ సముద్రం గురించి. ఇంక తర్వాత ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నేను ఇంకొకటి నెక్స్ట్ మనం సురా సముద్రం గూడా నెక్స్ట్ ఇక్షు సముద్రం. ఇక్షు సముద్రం గూడా చెప్పుకుందాం. ఇక్షు సముద్రము రెండవ సముద్రం ఏంటి అంటే ఇక్షు సముద్రము. ఇక్షు సముద్రము అంటే మన శరీరంలోకి వచ్చేటప్పటికి చెమట అన్నమాట. ఇక్కడ ఇది ఈ చెమట అనేది అసలు ఎప్పుడు పడుతుంది మనకి? బాగా అధిక శ్రమ పొందినప్పుడు, శరీరం నుండి చెమట గ్రంథుల నుండి బయటకు వచ్చే సముద్రమే ఈ చెమట స్వేదం అన్నమాట. ఇక్షు సముద్రం అంటే. సో ఇక్కడ అసలు మన మానవ శరీరం అనేదే ఒక యంత్రం లాంటిది. యంత్రం పనిచేసేటప్పుడు పుట్టే వేడి లాగానే మన శరీరం గూడా ఉష్ణోగ్రతను రిలీజ్ చేస్తా ఉంటది. కాబట్టే ఆ రిలీజ్ చేసే ఉష్ణోగ్రతని బ్యాలెన్స్ చేయడం కోసమనే మనకి ఈ సముద్రం బయటకొచ్చేస్తూ ఉంటుందనమాట. అంటే ఆహ్, ఆ ప్రక్రియ ఏంటంటే చెమట పట్టడం. ఎందుకు చెమట పడుతుంది అంటే మనకి ఆ లోపల ఇప్పుడు ఎండాకాలం వస్తోంది. ఎండాకాలం అయిపోతోంది. ఆ ఎండాకాలంలో ఎండ వలన ఏమవుతుంది? మన లోపల ఉష్ణం పెరుగుతోంది. ఆ ఉష్ణం పెరిగినప్పుడు మన శరీరానికి తెలుసు అందరికి 98 పలానా సెంటీగ్రేడ్స్ ఉన్నాయి గదా! 4 అని 98.4 అని. అవి దాన్ని దాటేసి ఎళ్ళిపోయినప్పుడు వెంటనే మన శరీరం ఏం చేస్తుందంటే నీటిని చెమట పట్టడం లాంటిది జరిగిపోతా ఉంటది. అంటే శరీరాన్ని చల్లబరుస్తదనమాట. బ్యాలెన్స్‌డ్‌గా ఉంచుతుందనమాట. సో, అందుకోసమని చెమట పడుతుంది. సో, ఇక్కడ బ్లడ్‌లో గ్లూకోజ్ స్థాయిలు తగ్గినా గూడా మనకి చెమటలు పడుతూ ఉంటాయి. గమనించుకోవాలి మనకి. దేనివల్ల చెమట పడతా ఉంది బాగా. ఇప్పుడు డయాబెటిస్ ఉన్నారనుకోండి వాళ్ళకేంటంటే ఆ గ్లూకోజ్ స్థాయిలు తగ్గిపోయినాయనుకోండి విపరీతంగా చెమటలు పట్టేస్తాయన్నమాట. కాబట్టి అయి గమనించుకుంటూ మనం దానికి తగ్గ ఆహారాన్ని తీసుకోవాలి. ఎలా ఆహారం తీసుకోవాలి అంటే బాదము, ఓట్సు, ఆకుకూరలు, కాల్షియము ఇలా ఉన్న ఆహార పదార్థాలని తీసుకోవాలి. అట్లాగే నేరేడు పండ్లు ఇవి కూడా ఉపయోగపడతాయండి. తీసుకోవడం ద్వారా మనం ఈ బ్యాలెన్స్ చేయొచ్చనమాట. అట్లాగే అసలు ఇక్షు అంటే చెరుకు రసం. షుగర్ కేన్ అన్నమాట. సో ఇది తీసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే ఇవన్నీ గూడా సమస్యల్ని మనం తొలగించుకోవచ్చు. ఎముకలు గట్టిపడటం, అట్లాగే కిడ్నీ వ్యవస్థ బాగా చక్కగా పనిజేయడం జరుగుతుంది. అలాగే వెన్నెముక మనకు అమ్మవారికి కూడా చూడండి చెరుకు గడను పెడతారు. అంటే ఏంటి అసలు ఈ చెరుకు గడ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే అసలది మన దానిలో ఉన్న కణుపులు మన వెన్నుపూసలోని కణుపులతో పోలుస్తారండి. ఆ చెరుకు గడలతో ఉండేది. అంటే ఇవన్నీ గూడా మన శరీరము, మనస్సు మన ఆధీనంలో ఉండాలి అనేది అమ్మవారి చేతిలో చెరుకు గడ మనకి చెప్తుందనమాట. అంటే అలా చక్కగా వెన్నెముకలాగా నిటారుగా బలం పెరిగి బాగా అది బాగా పనిచేస్తేనే మిగతావన్నీ గూడా ఈ కిడ్నీ వ్యవస్థలు ఇవన్నీ గూడా బాగా పనిచేసేది ఎముకలు గాని. కాబట్టి మనకి ఈ విధంగా ఈ ఇక్షు సముద్రం అనేది మనలో ఆ పని చేస్తా ఉంటుందండి. కాబట్టి దాన్ని కూడా ఈ ఆహారం తీసుకోవడం ద్వారా మనం దాన్ని బ్యాలెన్స్ చేయొచ్చనమాట. ఇదండి. ఇవాళ మన ఈ లవణ సముద్రము, ఇక్షు సముద్రము. కాబట్టి వీటి గురించిన ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మేడం.
ఫ్రెండ్స్ ఎవరికైనా మరి ఈ రెండిటి మీద డౌట్స్ ఉన్న వాళ్ళు అన్మ్యూట్ చేసుకోవచ్చు, యాక్సెస్ ఉంది. మరి ఈ ఇక్షు సముద్రానికి హార్మోన్స్ ఏంటి మేడం? శ్రీదేవి మేడం, మేడం ఒక్క నిమిషం. దీనికి ఇక్షు సముద్రానికి హార్మోన్స్ ఒకసారి చెప్తారా? ఓకే అండి. మేడం ఇక్షు సముద్రానికి గోనాట్స్ మేడం, బీజ గ్రంథులు, ప్రోస్టేట్ గ్రంథి, చెమట స్వేద గ్రంథులు. ఓకే. ఇక్కడ దీని ద్వారా ఏంటంటే ఇప్పుడు ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి మేడం. టెస్టోస్టెరాన్, శుక్రము ఇవన్నీ కూడా వీటికి సంబంధించిన హార్మోన్స్ అన్నమాట. ఇప్పుడు ఇందాక చెప్పిన ఆహారం తీసుకోవడం ద్వారా ఇవన్నీ సమతుల్యం పొందుతాయి మేడం. ఓకే. స్వేద గ్రంథులు. ఓకే. స్వేద గ్రంథులు, బీజ గ్రంథులు అంటారు, ప్రోస్టేట్ గ్రంథి, వీటన్నిటికి సంబంధించి మళ్ళీ హార్మోన్స్ ఏంటంటే అదే ఫీమేల్ కి అయితే ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్, అదే మేల్ కి అయితే టెస్టిస్, దాని నుంచి టెస్టోస్టెరాన్ అండ్ శుక్రం అన్నమాట. తర్వాత చెమట గ్రంథులు. అట్లాగే ఇది ఏంటంటే ఇక్షు సముద్రం అనేది కూడా మనకి ప్లక్ష ద్వీపం అంటారు మేడం. ఇందాక మనం జంబూ ద్వీపం ఎలాగైతే చెప్పుకున్నామో ప్లక్ష ద్వీపం చుట్టూ ఆవరించబడి ఉంటది మేడం. ప్లక్ష అంటే మీనింగ్ ఏంటి అంటే జువ్వి చెట్టు. జువ్వి చెట్టు అన్నమాట. అంటే ఇక్కడ ఈ ద్వీపంలో ఉండే వాళ్ళకి అగ్ని ఆరాధ్య దేవత అంట. అంటే ఇక్కడ అగ్ని అంటే చెమట కదా, అగ్ని ఎండ ఉంటే మనకి చెమటని ఎలా చెప్పుకున్నామో ఇది అట్లా ఆ జువ్వి చెట్టుకి సంబంధించిన మేము అన్ని కూడా నెట్ లో చూసామండి. వాటికి సంబంధించిన ఇవి తీసుకోవడం ద్వారా ఈ సంబంధించిన ఈ ఇక్షు సముద్రానికి సంబంధించిన రోగాలన్నీ కూడా తొలగించుకోవచ్చు అన్నమాట. చెట్టు. అలాగే మరి లవణ సముద్రానికి ఆరాధ్య దేవత ఎవరు మేడం? సముద్రానికి అంటే కొన్నిటికి ఇచ్చారు మేడం. ఓకే. లవణ సముద్రానికి మూలాధారం కదా మేడం ఇది. ఓకే. మూలాధారం కాబట్టి వినాయకుడు ఉంటాడు. అంటే బట్ అయితే మనకి ఏంటంటే ఈ ఆరాధ్య దేవతలు కొన్ని ఇచ్చారు అట్లాగా పురాణం దేవి భాగవతంలో చూస్తే. సో కొన్ని మనకి ఏంటంటే ఇంకొంచెం డెప్త్ గా చూస్తే కనుక అసలు అవి కూడా మనకు అర్థమవుతాయి మేడం. ఏ దేవత అంటే ఎందుకు ఏంటి అసలు అనేది క్లియర్ గా కూడా మనకి అర్థమవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు అగ్ని అంటే మనకి ఎలాగైతే ఇప్పుడు చెమట ఎలా పడుతుందో ఎండకి ఎట్లాగా అలాగా దానికి అలా మ్యాచ్ అవుతుంది అనమాట. ఓకే. వెంకటేశ్వర సార్ ఏమన్నా అడగాలనుకుంటున్నారా? అడగండి సార్. మేడం ఇక్షు సముద్రముకి ఆరాధ్య దేవత లక్ష్మీదేవి అనుకుంటా మేడం. ఎందుకంటే లవణము అనేది ఉప్పు, అందుకే సముద్రం నుంచి వచ్చేది కాదు, సముద్ర రాజతనయ అని చెప్పేసి మనకి లక్ష్మీ అష్టోత్తరంలో కూడా ఉంటుంది. అవును సార్, అవును. అంటే ఇక్కడ మనకి ఏంటి అంటే రీజన్స్ ఇట్లా వస్తాయి అనమాట, సైంటిఫిక్ గా వస్తాయి. ఇప్పుడు మనం ప్రత్యక్ష దైవాలు కదా, సూర్యుడు, చంద్రుడు ఇలాగా. సో ఇక్కడ ఏంటంటే కొన్నిటికి చంద్రుడు ఇచ్చాడు అంటే ఓన్లీ అన్ని కూడా మనకి దేవతలు అంటే ప్రకృతి వీటిగా ఇచ్చారండి అన్ని కూడా. థ్యాంక్ యూ.